హాయ్ ఫౌండర్స్, ఈ యొక్క జాన్ వైట్ గారి సారాంశం మీ అందరి కోసం. ఎందుకంటే నిన్నటి రోజు మనకు వచ్చినా కూడా దాని గురించి విశ్లేషణ చేయాలని ఉంది. బట్ ప్రతి ఒక్క వర్డ్ కూడా జాన్ గారు ఎలా చేశారంటే, అసలు మన జీవితం ఎట్టెళ్తుందో, మన బాధ్యత ఏంటి, మనం ఎలా మెలగాలి, ఇంటర్నెట్తో మనం ఎలా అనుసంధానమై ఉండాలి అనే అంశాలన్నీ కూడా ఒక సామాన్యుడు కూడా, అంటే ఒక ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి అర్హత అనేటివి లేకోకుండా మనకు ఇంటర్నెట్తో కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. అటువంటి గొప్ప వ్యవస్థలో మనం ఉన్నాం. అటువంటి వ్యవస్థని యాష్ గారు నిర్మించారు. కాబట్టి ఇంత గొప్ప వ్యవస్థలో మనం కూడా ఒక సభ్యులంటే, ధృవీకరించబడినటువంటి సభ్యులంటే అది చాలా గర్వకారణం. చాలా గర్వంగా ఉండండి. ఎప్పుడెప్పుడు అనుకుంటున్నాం, బట్ మనకు బ్యాక్ ఎండ్ వర్క్ ఎంత ప్రాసెస్ జరుగుతుందంటే అంత ప్రాసెస్ మన కోసమే యాష్ గారు కష్టపడుతున్నారు. టెక్ బృందాలు కష్టపడుతున్నాయి. గ్లోబల్ మెంటార్స్ కూడా వాళ్ళతో కలిసి చాలా మాట్లాడుకుంటూ రకరకాల వర్క్స్ పొటెన్షియాలిటీతో వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. అందరూ కూడా మన కోసమే పనిచేస్తున్నారండి. ఇక్కడ మనం చాలా లక్. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి రాలేని అవకాశం మనకు వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది. పాత వ్యవస్థలో మనం అక్కడ ఒక డేట్లో, ఒక టైంలో మనం దాన్ని పొందిండొచ్చు. అప్పటికే మనకి మంచి భవిష్యత్తు వచ్చింది. ఎందుకంటే అక్కడ మనం అడుగు పెట్టాం కాబట్టి ఈరోజు విక్టరీ విత్ యాష్లో కూడా మనం అందరికంటే ముందుగా మనం అడుగు పెట్టగలిగాం. కాబట్టి బాగా గుర్తించండి, ఇది ఒక బ్రిడ్జ్. విక్టరీ విత్ యాష్ అనేది ఒక బ్రిడ్జ్. కొత్త వ్యవస్థలోకి మనం వెళ్ళడానికి ముందు మనల్ని అద్భుతంగా తీర్చిదిద్ది అక్కడ తీసుకెళ్తారు. కాబట్టి ఆ బాధ్యతలో ఒక భాగమే ఈరోజు ఈ సారాంశం. మనందరం ఖచ్చితంగా ఇటువంటి ఆడియోలు వినాల్సిందే. 1కి 10 సార్లు వినండి, రోజు వినండి. నెక్స్ట్ ఆడియో అప్డేట్ వచ్చే వరకు ఈ ఆడియోనే మీకు అప్డేట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఏదో ఒక రోజు వినేసి మర్చిపోయేటువంటి అంశం కాదు. ఇది జీవితాంతం మీలో గుండె చప్పుడు కొట్టుకున్నంత కాలం, మీ ఊపిరి ఉన్నంత వరకు కాలం, మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ యొక్క మెసేజ్లో ఉన్నటువంటి ఈ సారాంశం అనేది మన జీవితానికి ముడిపడి ఉంటుంది. దీన్ని మీరు గ్రహించండి, గమనించండి, అర్థం చేసుకోండి. ఇటువంటి పదాల్లో ఉన్నటువంటి భావజాలాన్ని అర్థం చేసుకోండి. అరే, ఇది వరకు మన లైఫ్ ఎలా ఉండింది, ఎలా ఉండబోతోంది. ఒకవేళ ఈ వ్యవస్థ లేకపోతే, యాష్ ముఫారా గారు లేకపోతే, విక్టరీ విత్ యాష్ లేకపోతే, ఆన్ ప్యాసివ్లో ఆ రోజు అడుగు పెట్టుకోకుండా ఉండింటే ఈ రోజు మన భవిష్యత్తు ఎటువైపు వెళ్ళేది? మార్కెట్ అంతా ఎలా ఉంది, మార్కెట్, ట్రెడిషనల్ మార్కెట్ మొత్తం ఎలా ఉంది, అక్కడ మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, అవన్నీ కూడా ఒకవేళ మనం అదే నార్మల్ లైఫ్లో ఉండింటే ఎలా ఉండబోయేవి మన జీవితాలు? అన్నింట్లో కూడా ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ఫెయిల్యూర్ బై డిజైన్. ఇది గుర్తుపెట్టుకోండి. అన్ని కూడా ఫెయిల్యూర్ బై డిజైన్. ఫెయిల్ అవ్వడం కోసమే తయారు చేసినటువంటి సంస్థలు. మొదట్లో చూడ్డానికి సంతోషంగానే ఉంటుంది, లోపల అడుగు పెట్టాక 1 నెల 2 నెలల లోపు తెలుస్తుంది దాని అసలు ఒరిజినల్, దాని రూపం. ఎస్, నిన్ను ముంచేయడానికే వచ్చాం ఇక్కడ అన్నట్టుగా ఉంటుంది. అది ఫెయిల్డ్ బై డిజైన్. ఆ ప్లాన్స్ అలా ఉంటాయి, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ అలా ఉంటుంది, అక్కడున్న ఇన్కమ్ ప్లాన్ అలా ఉంటుంది. కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా జాగ్రత్తగా, నేను చెప్పడం ఏంటంటే, మీరందరూ కూడా జాగ్రత్తగా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ యొక్క సారాంశాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా వింటారని, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క సభ్యుడితోటి పంచుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ యొక్క ఆడియో మీ అందరి కోసం. నిజంగా అండి, మన జాన్ వైట్ గారు ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఒక్క క్షణం ఊహించుకోండి, ఇంటర్నెట్లో ఒక చిన్న ప్రశాంతమైన మూల, అది కిక్కిరిసిన సంతలా అనిపించదు. మిమ్మల్ని ఏదైనా కొనమని ఎవరు అడవరు, క్లిక్ చేసేలా ఎవరు మిమ్మల్ని మోసం చేయరు. అది ఆందోళనతో ఊగిపోదు, లేదా రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోతారనే నకిలీ వాగ్దానాలతో మెరిసిపోదు. అది మెల్లని సూర్యరశ్మి పడే ఒక ప్రశాంతమైన గదిలా అనిపిస్తుంది. ఈ ప్రదేశంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. అది ఆడంబరంగా కాకుండా లోతైన మానవీయ కోణంలో ఉంటుంది. దీన్ని మనం స్వేచ్ఛా యంత్రం, అంటే ఫ్రీడమ్ మిషన్ అని పిలుద్దాం. ఇది చల్లని లోహంతో చేసిన యంత్రం కాదు, ఇది సంరక్షణతో నిర్మితమైనది. ఒక సాధారణ అందమైన ఆలోచన దీనికి ఆధారం. ఆన్లైన్లో జీవనోపాధి పొందే క్రమంలో మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. రండి, సాధారణ విషయాల గురించి మాట్లాడుకుందాం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మీ రెజ్యూమేను లేదా క్రెడిట్ కార్డును అడగదు. ఇది మనకు చాలా క్లిష్టమైనటువంటి సమయం. కాబట్టి మన వ్యవస్థ మొదలయ్యే వరకు మనకున్నటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా మనం ఎదుర్కొందాం, ఫేస్ చేద్దాం.
ఆరోగ్యంగా అన్నిటినీ ఎదుర్కొందాం. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఏదైనా రహదారిలో వెళ్లేటప్పుడు కానీ జాగ్రత్త, దయచేసి జాగ్రత్త. మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మంచి భవిష్యత్ మనకి స్వాగతించేటప్పుడు చెడు సమయాలు కూడా మనకి ఎక్కువగా చుట్టుముడుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం తొలగించుకోవాలంటే మనం చాలా చురుగ్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఆ గమనికతోటి మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని, బాధ్యతగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ ని మొదలు పెడుతున్నాను. అసలు ఈరోజు ఈ ఆడియో టాపిక్ చేయడం ఎందుకంటే చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అంటే మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాంటి ప్రపంచాలని మాత్రమే మనం చూసాం, మీరు, నేను, మనందరం కూడా. ఎందుకంటే మనం కొత్త వ్యవస్థ గురించి తెలుసు, కానీ కొత్త వ్యవస్థలో ఉన్నామనే భావన కూడా మనలో ఎవరిలో కూడా లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు కూడా ఎంఎల్ఎం మార్కెటింగ్ లెవెల్లోనే దీన్ని చూస్తున్నారు. అదే రీతిలో వెళ్తుంది, అదే రీతిలో ఉంది అని అందరూ కూడా ఆలోచన చేసి చదువుకున్నోళ్ళు కూడా, బాగా చదువుకున్నోళ్ళు కూడా, మార్కెటింగ్ అనుభవాలు ఉన్నా కూడా మంచి మంచి స్టేజ్ లో ఉండే వాళ్ళు కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే ఇది మల్టీ లెవెల్ మార్కెటింగే అని పక్కా నిర్ధారించుకుంటున్నారు. అది ముమ్మాటికి తప్పు. మీ ఆలోచన ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తో ఏకీకృతమైనటువంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఏకీకృతమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఇంటర్నెట్ రంగంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యవస్థ మంది. అది ఏ స్థాయిలో ఉంది, మన టెక్నాలజీ ఫలాలు ఎలా ఉంటాయి, వాటి ఫలితం ఎలా ఉంటుంది, వాటి ఉపయోగాలు ప్రతి ఒక్క వ్యవస్థకి ఇన్ ఎనీ బిజినెస్ సెక్టార్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రతి మనిషి మనుగడకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎంతటి అభివృద్ధిని తీసుకురాబోతోంది అనేది అన్ని కూడా ఎవరికి కించిత్ కూడా తెలియదండి. ఈవెన్ 1% కూడా తెలియదు. ఎందుకంటే మనకి ఆన్ ప్యాసివ్ స్ట్రక్చర్ పాత వ్యవస్థలో మాత్రమే మనకు దాదాపుగా ఒక 1 or 2% మాత్రమే అందరికీ తెలిసిన విషయాలు మనం ఎన్నో ఆడియోలు, వీడియోల ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేసుకున్నాం. కానీ ఇది పూర్తి డిఫరెంట్ అన్నమాట. దీన్ని ఎవరు గెస్ చేయలేరు. ఎందుకంటే అంతా గోప్యతగా, రహస్యంగా, చాలా చాలా జాగ్రత్తగా తీసుకురాబోతున్నారు యాష్ గారు. ఎటువంటి ఇబ్బందికరం ఎదుర్కోకున్నట్టుగా చట్టరీత్యా ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి లీగల్ అథారిటీస్ కి కట్టుబడి, లీగల్ బాడీస్ కి కట్టుబడి ఆయన తీసుకురాబోతున్నారు మన వ్యవస్థని చట్టరీత్యా. ఇది గుర్తించండి. ఇన్ ఎనీ కంట్రీ, ఇన్ ఎనీ బ్యాంకింగ్ సెక్టార్స్, ప్రతి ఒక్క బ్యాంకింగ్ సెక్టార్స్ లో కూడా చట్టరీత్యా ఆ దేశంలో ఉన్నటువంటి నిర్ణీతమైనటువంటి ఏదైతే ఉందో వాటికి కట్టుబడి యాష్ గారు మనలందరినీ కూడా ఆ దేశాలకు సంబంధించిన వ్యక్తులుగా మనం ఎక్కడైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నామో, ఆన్ బోర్డింగ్ మెంబర్స్ గా, వెరిఫైడ్ మెంబర్ గా, విక్టరీ విత్ యాష్ లో మనం రిజిస్టర్ అయ్యామో, కేవైసీ కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ మెంబర్ గా అక్కడ ఉండగలిగినామో, ఇటువంటి వ్యక్తులు ఏ దేశాల నుంచి ఎంతెంత మంది వచ్చారనేది మొత్తం అన్నిటి కూడా ఆ దేశాల యొక్క బ్యాంకింగ్ మ్యాండేటరీకి కట్టుబడి, ఆ లీగల్ అథారిటీస్ కి కట్టుబడి చట్టరీత్యా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది మనందరం గుర్తించాలి. మనకి ఈ కంపెనీ యొక్క టైటిల్ గాని, ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడలర్ గాని, ప్రొడక్ట్ యొక్క డిజైన్ గాని, వాటి లోగోస్ గాని, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ గాని మనకి ఇంకా ఏమీ తెలీదు. జస్ట్ యాష్ గారు ఏం చెప్పారంటే, ఇంతకుముందు పాత వ్యవస్థలో ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా ఇందులోకి రావడానికి నేను ఒక ప్లాట్ఫామ్ ని, ఒక వేదికను తయారు చేశాను. ఈ వేదిక కేవలం మీకోసమే తయారు చేశాను. మీ తర్వాత ప్రపంచానికి అందించబోతున్నాను. కాబట్టి దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ బట్ నాట్ టుడే. ఈ రోజు ఈ యొక్క డొమైన్ కేవలం ఫౌండర్స్ కి, అఫిలియేట్స్ కి మాత్రమే ఈ అవకాశం ఉంది. మీరు మేము ప్రారంభించే లోపు బాగా జాగ్రత్తగా వినండి.